చేస్తున్నాను కదా. కాంట్రాక్ట్ కూడా సైన్ చేశాను. షీ ఈస్ ప్రెగ్నెంట్. అయ్యో అదా, జారి కింద పడింది. తీసి చెత్త కుప్పలో పడేశాం. అమ్మంటే అబ్బా, రూబీ వెళ్ళిపోయిందని హ్యాపీగా బయటకు వచ్చిన కృష్ణకి మళ్ళీ ఓ డౌట్. ఒకవేళ రూబీ తన్ని పట్టుకుంటే, అందుకే దేవిని పిలిచి లోపలే ఉండమని చెప్పి టెస్ట్ చేసి చూశాడు. రూబీ మళ్ళీ వచ్చిందని టెన్షన్ పడ్డాడు. తెలివిగా ఆలోచించిన మన కృష్ణ వర్క్ ఫ్రం హోమ్, డోర్ డెలివరీ అని లైఫ్ ని గడప దాటకుండానే గడపడం మొదలెట్టాడు. ఒక రోజు తన పాప పూజను నర్సరీ స్కూల్లో చేర్పించాలనుకున్న దేవి బయటికి వెళదామని కృష్ణ నడక, కృష్ణ వద్దనగా దేవి కోప్పడగా ఆ గొడవలో సరెండర్ అయ్యాడు కృష్ణ. పాపని స్కూల్లో చేర్పించడానికి బయటకు వెళ్లిన దేవిని రూబీ రూబీ అనుకుని అందరూ పిలవగా దేవి కంగారు పడగా అదేం లేదని కృష్ణ మాట మార్చగా, దీనికి ఎలాగోలా ముగింపు పలకాలని కృష్ణ ఒక జోసిడికి ఫోన్ చేయగా ఆయన ఆలోచించి చించి గబ్బలేసి పూజ చేసి చెప్పాడయ్యా ఒక డబ్బా మ్యాటర్. ఇండియాకి 3 పక్కల సముద్రం, అందుకే చైనా పాకిస్తాన్ మీదుగా మన దేశంలోకి దుష్టశక్తులు వస్తున్నాయి అని. మరి తప్పించుకునే దారి లేదా అని కృష్ణ అడగ్గా, 4 పక్కల సముద్రం ఉన్న ద్వీపానికి వెళ్లిపోతే అక్కడ ఏ దయ్యమో నువ్వు చెప్పే రూబియో రాలేదు అని జోసిడు ఒట్టేసి చెప్పగా 10,000 రూపాయలు ఫీజు నొక్కేసాడని మెసేజ్ రాగా, రూపాయలు పోయినా పర్వాలేదు రూబీ బెడద పోవాలి అని డిసైడ్ అయిన కృష్ణ తన ఆఫీస్ బ్రాంచ్ మారిషస్ లో ఉందని తెలుసుకుని మేనేజర్ ని అడగ ఆయన ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టగా, ప్రస్తుతానికి పూజ ఏదో ఒక స్కూల్లో చదువుకుంటే చాలనుకుని పూజను వాళ్ళ ఊరు వేటపాలానికి అమ్మమ్మ తాతయ్యలతో పంపించి దేవితో కలిసి మారిషస్ లో నింపాదిగా దిగాడు కృష్ణ. నమస్కారం సార్, వెల్కమ్ టు వాషెస్. యువర్ కేస్ ఇదే మీకు ఆఫీస్ వాళ్ళు అలర్ట్ చేసి. నమస్కారం. నమస్కారం. ఓ వావ్, ఇద్దరికి ఇంత పెద్దల్లా? ట్రాన్స్ఫర్ మాత్రమే కాదు, ప్రమోషన్. ఏమైందండి? సంతోషం బంగారం, సంతోషం. రావే రావే రూబీ, నీకు దమ్ముంటే, నువ్వు దెయ్యానివైతే, నీకు రోషం మానం అనేవే ఉంటే సముద్రం దాటి రావే. రాయ 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 రూబీ బేబీ. ఎవరిని పిలుస్తున్నారు? ఊతునే, యు గో అండ్ చిల్ బేబీ. ఎవరు అనుకున్నావు? తుల్ 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 తుల్. Everybody, this is Krishna from India. Hi. Hi. Hello. Are you single?
దేశం చాలా అందంగా ఉంది కదా. ఈ సముద్రం, నీళ్లు. ఏంటో అమ్మాయిలు, నువ్వు మోడర్న్ డ్రెస్ లో ఎంత బాగుంటుందో తెలుసా? నేను మోడర్న్ డ్రెస్ లో ఎప్పుడు చూసారు? చూసా, ఊహించుకున్నా. వద్దు కదా. నువ్వు మోడర్న్ డ్రెస్సా? నోను పూజమ్మ, ఇంకో 3 నెలలే అమ్మతో వచ్చేది కానీ, సరేనా? పూజ మర్చిపిల్ల కదా, అమ్మమ్మ తాతయ్యని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? 3 నెలలాగా రావాలా? 10 నెలలాగా రావచ్చుగా. దానికి ఒక కంపెనీ ఉంటుంది. పూజనే తీసుకురాలేదు, ఈ లోపల ఇంకొకరు. పూజ తర్వాత వస్తుంది. నువ్వు రా. Don't touch. రామా, తెలియనా? అవునన్నా. ఏం కావాలమ్మా? టమాటా పావు కిలో ఎంతన్నా? 50 ఇస్తానమ్మా. 40కి ఇవ్వచ్చు కదన్నా. కొత్తగా వచ్చారా? ఈసారి ఓకే, మళ్ళీ వస్తే బేరలు ఆడు. సరేనా? సరే. 40 అంటే తీసుకోమ్మా. ఏంటమ్మా 20 ఇచ్చావు? మనూళ్ళో అది 40 రూపాయలన్నా. అరే నేను ఈ ఊరు డబ్బులమ్మా. నేను మనూరి డబ్బులే కదా చెప్పాను. ఆగమమ్మా, పద్ధతిగా ఉన్నావు అనుకుంటే ఈ దేశాన్ని అమ్మేసాలో ఉన్నావే. ఇతర డబ్బులు ఏవి? మోసం చేయొద్దన్నా, వదలండి. The Women Protection Law, Section number 901, Women Harassment. అదేంటి? స్త్రీలను మానభంగం చెయ్యడం, అటెంప్ట్ రేప్. అయ్యో లాయర్ మేడం, మీరేం తప్పు చేయలేదు. అసలేం జరిగిందమ్మా? బేరమాడి కూరగాయలు కొంటే ఇప్పుడు ఎక్కువ అడుగుతున్నాడు. అయ్యో నేనా? ఈ అమ్మాయి ఈ దేశం డబ్బులు బేరవాడి మన దేశం డబ్బులు ఇచ్చింది. As per the Consumer Protection Law, Section number 304, cheating case. దీనికే నువ్వు చాలా రోజుల లోపల ఉండాల్సి వస్తుంది. మేడం తప్ప నాది కాదు మేడం. డబ్బులు ఇచ్చిందా లేదా? ఇచ్చింది మేడం. దాట్స్ ఆల్. కేస్ డిస్మిస్డ్. తెలుగు వాళ్ళని ఏమర్చకూడదు. నువ్వు రామా. ఏమార్చకూడదు. ఊరు కొత్త? అవునక్క, మా హస్బెండ్ కి ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది, అందుకే ఇక్కడేం అర్థం కావట్లేదు. ఏ ఊరు? మన రాజమండ్రి పక్కన వేటపాలెం. వేటపాలమా? నేను మీ పక్కూరే. 9 కిలోమీటర్ల అవతల రాజపాలెం. మీరు రాజపాలెమా? అవును. మా పిన్నిని కూడా అక్కడే ఇచ్చారు. ఆహా, మిమ్మల్ని చూస్తే అచ్చ మా పిన్నిలానే ఉన్నారు. పిన్ని లేదు, పిన్నిసు లేదు. నాకంతా వయసు అవ్వలేదు. అక్క అనే పిలు. సరేకా. పూజ కుట్టి, నేను నిన్ను బాగా మిస్ అవుతున్నాను రా. మీ తాతయ్య ఏమి ఇచ్చినా తాకు, కొంచెం దూరంగానే ఉండు. మా నాన్న ఎప్పుడు తాగడం మానేశారు. పూజమ్మా, నాన్న ఎక్కడికి? నేను దీనికి వెళ్తున్నా, వస్తావా? హే మరియా, హాయ్. Hi Krishna. Hi. How are you? Oh, so good to see you. Okay. You're looking good. Yeah. I know. Come have coffee with me. Okay. Thank you. But సింహం ఇప్పుడు సింగిల్ కాదమ్మా. ఎవరా అమ్మాయి? ఏ అమ్మాయి? అదే నాతో బాత్రూమ్కి వెళ్తా అని చెప్పి ఎవరో అమ్మాయిని కౌగలించుకుని గుసగుసలాడుతున్నారు. మరియా బంగారం నాతో పాటు ఆఫీస్లో పనిచేస్తున్నా. ఆఫీస్లో పని చేస్తుందంటే తనతో ఒంటరిగా మాట్లాడవు ఏంటి? నా ముందు మాట్లాడొచ్చుగా, ఇంట్రొడ్యూస్ చేయొచ్చుగా. ఏం చూసు?
ఇంట్రడ్యూస్ అంత వర్త్ కాదు బంగారం. నేనంత వర్తు కాదా? ఓకే 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 ఆ అమ్మాయి గురించి చెప్తున్నాను, మరియా గురించి. నువ్వు ఇంత అందంగా ఉండే ఆ అమ్మాయితో కంపేర్ చేసుకున్నావంటే. ఇక్కడికి వచ్చాక మీరు చాలా మారిపోయారు. అబద్ధం కాదు బంగారం, నువ్వు అందంగానే ఉంటావు. మాట మార్చొద్దు. మరి మీది తప్పు కాదంటే ఏంటి? పూజ మీద ఒట్టేసి చెప్పండి. నీకేమన్నా పిచ్చా? ఇంత చిన్న విషయానికి పూజ మీద పెట్టు. ఈ దేశంలో కౌగులించుకోవడం అది ఇది కామనే. అది ఇదంటే అది ఇది కాదు, కౌగులించుకోవడం కామన్. వెళ్ళి పడుకో. దోశ బాగుంది తినేయకుండా. చూడమా, కౌలించుకున్నందుకు కేసు పెట్టడం కుదరదు. ఎవరు, ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ కౌగులించుకున్నారనేది ముఖ్యం. అర్థం కాలేదక్క. ఎవరు ఎవరిని కౌగులించుకున్నారు? ఒక అమ్మాయి. అమ్మాయి ఎవరిని? మా హస్బెండ్. మీ హస్బెండా? ఇలాగా ఇలాగా అయితే అది మ్యూచువల్ కేసు, నీది డైవర్స్ కేసు. చెప్పు పెట్టేదా? అసలు మీరేమంటున్నారక్క? అది కాదక్క. అలాగైతే ఒకే ఇంట్లో ముగ్గురు కలిసి కాపురం చేయడానికి రెడీగా ఉండండి. ఏంటి? ఏమండి, ఆగండి. దేవి, ఇక్కడ కూర్చున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? బంగారం, బాగా టైర్డ్ అయిపోయాను. ఆకలి, స్నానం పెట్టు. అవును మరి, అన్ని గెంతులేస్తే టైర్ అవ్వరా? గెంతులా? ఎవరు? ఒక అమ్మాయి వెనక సిగ్గు లేకుండా వెంటపడి డాన్సులేసి ఛీ, అసలేం తెలియనట్టు. ఊళ్ళో ఏదైనా ప్రాబ్లమా? మీ నాన్న మళ్ళీ తాగేసి ఎవరైనా అమ్మాయితో అలా ఇలా? ఇంత మా వయసు నాన్న తాగపోతే కానీ తిరిగిపోతు కాదు. తిరుగుబోతా? అదెవరు? మీరే. నేనా? అవును. ఏంటి? అరే, ఒక అమ్మాయి వెనకాల సిగ్గు లేకుండా. ఎక్కడ చూసావు? రోడ్డు మీద. రోడ్డు మీద చూసావా? ఆఫీస్లో చూసావా? రేపు ప్రెజెంటేషన్ ఉందని అందరితో బోర్డు మీటింగ్లో కూర్చున్నాను. ఈవినింగ్ వరకు ఎంత పనో తెలుసా? నేనే మధ్యాహ్నం టైర్డ్ అయ్యి ఆఫీస్లో పడుకుని పోయాను. అప్పుడు నేను చూసిందేంటి? నువ్వెవరినో చూసి నన్ను అనుకుంటే? కాదు, అది మీరే. ఇంకొకసారి నాలాంటి వాడిని ఎక్కడైనా చూసావనుకో, వెంటనే వచ్చి ఆఫీస్లో చూడు, అప్పుడు తెలుస్తుంది అది నేను కాదని. ఆగండి. పూజ మీద ఒట్టేసి చెప్పండి అది మీరు కాదని. ఏం నువ్వు ఎప్పుడు చూసినా పూజ పూజ మీదని? అయ్యో, పూజ. అది ఫోటోయే కదమ్మా. అందరినీ విసిరి పారేయండి, మీకే. అగో, ఆ పిల్లని ఎందుకు ఫాలో అవుతున్నావు? పిల్ల? తను నా పెళ్ళాం సార్. సార్కి అలాంటి ఆశ కూడా ఉందా? ముందు లేదు, ఇప్పుడే రీసెంట్ గా బాగా లవ్వు. లవ్వా? అయ్యో, కొడక ఆడి పాడి వెంట తిరిగితే లవ్ వచ్చేస్తుందా? ఆడి పాడి తిరిగానా సార్? వేరే ఎవరిని అనుకొని మీరు మాట్లాడుతున్నారు. మేము సరిగ్గానే మాట్లాడుతున్నాం. నువ్వే తనెవరో తెలియక తప్పుగా బిహేవ్ చేస్తున్నావు. నిన్ను ఇంకోసారి ఆ పిల్ల వెంట తిరగడం కానీ చూసాను, మా చేతిలో పెద్ద తప్పు జరిగిపోతే. అర్థమైందా? నాతో పెట్టుకుంటారా? బెండ్ తీసేగల జాగ్రత్త. ఒక అమ్మాయి వెనక సిగ్గు లేకుండా వెంటపడి డాన్సులేసి ఆడి పాడి వెంట తిరిగితే లవ్ వచ్చేస్తుందా? What happened?